అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ పన్నీర్ కారం దోశ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఎవరైనా ఇంట్లో చేసుకునేలా చూపిస్తున్నాను. ప్రోటీన్ రిచ్ పన్నీర్ దోశ బ్యాటర్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపించానండి. ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్ పన్నీర్ దోశ ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్యాటర్ కోసం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. 2 కప్పుల రేషన్ బియ్యానికి 1/2 కప్పు దాకా మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాం కనుక శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఫుల్గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా అటుకులు యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని అందులోకి 5-6 దాకా ఎండుమిర్చిని నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్దవిగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పొట్టు తీసుకున్న 5-6 ఎల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టించుకోండి. పేస్ట్లా మెత్తగా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా, రెడ్గాని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని కూడా మిక్సీ పట్టించుకోవచ్చు. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది పన్నీర్ ముక్క, దోశలోకి పన్నీర్ ముక్క అనమాట. అలాగే మనం తయారు చేసుకున్న రెడ్ కారం, తర్వాత దోశ పిండి బ్యాటరు, సగం బ్యాటర్ వాడేసాను, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదనమాట ఇది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వేసుకోండి. నేను చెప్పే విధంగా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశారనుకోండి చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దోశలు అయితే ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు దోశలు చేసినా సరే బ్యాటర్ని ఇదే విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట. దోశ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ కారం ఉంది కదా, దాన్ని 2 స్పూన్ల దాకా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో ఇలా స్లోగా దోశ అంతా కూడా రెడ్ కారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రెడ్ కారం దోశ చాలా బాగుంటుందండి. పన్నీర్తో అయితే సూపర్ అనమాట. కారం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ఉంది కదా, పన్నీర్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. పైనుంచి ఇలా దోశ పైన ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ప్రోటీన్ ఫుల్గా ఈ హెల్దీ పన్నీర్ దోశ తప్పకుండా ట్రై చేయండి. 1 స్పూన్ ఆయిల్ని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇంకా ఈ పన్నీర్ దోశని మనం బ్యాక్ సైడ్ తిప్పి కాల్చకూడదు అనమాట. 1 సైడే కాల్చుకోవాలి. ఎంత బాగుంటుందో పన్నీర్ దోశ, తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.